ప్రపంచ దేశాలకు ఆదర్శంగా కోట్లాది మంది కలల గమ్యస్థానంగా నిలిచే అమెరికాలో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికన్లు తమ మాతృభూమిని వదిలి ఇతర దేశాలకు వలసబాట పడుతున్నారు. ఈ వినూత్న ధోరణిని విశ్లేషకులు డొనాల్డ్ డాష్ గా అభివర్ణిస్తున్నారు. దాదాపు 90 ఏళ్ల క్రితం నాటి మహామాంచం తర్వాత అమెరికా నుంచి వెళుతున్న వారి సంఖ్య వస్తున్న వారి కంటే ఎక్కువగా ఉండటం ఇదే తొలిసారి అని వాల్ స్ట్రీట్ జర్నల్ తన తాజా కథనంలో సంచలన విషయాలు వెల్లడించింది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ గణాంకాల ప్రకారం 2025లో అమెరికా నికర వలసల్లో భారీ లోటు కనిపిస్తోంది. 2023లో 60 లక్షల మంది అమెరికాకు రాగా 2025 నాటికి ఆ సంఖ్య కేవలం 27 లక్షలకు పడిపోయింది. మరోవైపు సుమారు 1,50,000 మంది అమెరికాను శాశ్వతంగా వీడినట్టు అంచనా. కేవలం 15 దేశాల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారమే గతేడాది 1,80,000 మంది అమెరికన్లు ఇతర దేశాలకు వెళ్లారు. ముఖ్యంగా పోర్చుగల్లో అమెరికన్ల సంఖ్య ఏకంగా 500% పెరగడం, ఐర్లాండ్లో రెట్టింపు కావటం గమనార్హం. ఈ భారీ వలసలకు కేవలం రాజకీయ కారణాలే కాకుండా సామాజిక, ఆర్థిక అంశాలు కూడా తోడయ్యాయి. అమెరికాలో విపరీతంగా పెరిగిన ధరలు, అద్దెలు మధ్యతరగతి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోవిడ్ తర్వాత పెరిగిన రిమోట్ వర్క్ సంస్కృతిలో తక్కువ ఖర్చుతో కూడిన యూరోపియన్ దేశాల్లో ఉంటూ అమెరికా కంపెనీలకు పనిచేయడం సులభతరమైంది. ఒకప్పుడు కేవలం సాహసవంతులు, ఉన్నత విద్యావంతులు మాత్రమే వలస వెళ్లేవారు. కానీ ఇప్పుడు సాధారణ కుటుంబాలు సైతం విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం రీలొకేషన్ సంస్థలకు గిరాకీ పెరిగింది. అమెరికా పౌరసత్వాన్ని పూర్తిగా వదులుకోవడానికి కూడా భారీగా దరఖాస్తులు వస్తున్నట్టు సమాచారం. అయితే వైట్ హౌస్ ఈ పరిణామాలను భిన్నంగా చూస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలంగానే ఉందని, అక్రమ వలసదారులను కట్టడి చేస్తూనే గోల్డ్ కార్డ్ వంటి పథకాల ద్వారా అత్యంత సంపన్నులను ఆకర్షిస్తున్నామని స్పష్టం చేస్తోంది. 1935లో ఉపాధి కోసం సోవియట్ యూనియన్ కు అమెరికన్లు వెళ్లిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అమెరికా నుంచి నికర వలసలు నమోదు కావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.